హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశస్వి వరల్డ్. ఈరోజు నేను మీ అందరికీ వంకాయ మామిడికాయ కర్రీ నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని పోపు దినుసులు తీసుకోవాలండి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఈ మూడు కూడా వేసుకొని కొంచెం దోరగా వేగనివ్వాలి. మనం కూర స్టార్టింగ్లో ఇలా పోపు వేయడం వల్ల కూరకి మంచి టేస్ట్ వస్తుందండి. వీటిని అయితే కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. నేను కరివేపాకు అయితే బాగా ఎక్కువగా యూస్ చేస్తాను. అన్ని కర్రీస్లో కూడా కరివేపాకు అయితే వేస్తానండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అన్నీ బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు దోరగా వేగుతాయండి, మాడకుండా. అంటే ఒక పక్కన వేగి ఒక పక్కన వేగకుండా అలా కాకుండా మంచిగా వేగుతాయి అన్నమాట. తర్వాత కడిగి పెట్టుకున్న ఉప్పు నీటితో కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపి ఈ విధంగా మూత పెట్టుకోవాలి. వంకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. మామిడికాయ ముక్కలు ఉత్తినే మగ్గిపోతాయి, ఎక్కువసేపు కూడా ఉంచక్కర్లేదు. అందుకని నేను వంకాయ వేసిన తర్వాత వేసానండి. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం, సాల్ట్ కూడా మళ్ళీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇందాక ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కదా, చూసి వేసుకోవాలండి. సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఆ కారం, ఉప్పు కూడా ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం వాటర్ అయితే వేసుకోవాలి. నాకు ఒక గ్లాస్ వాటర్ పడిందండి, అంతే సరిపోతుంది. వంకాయ తొందరగా మగ్గిపోతుందండి. మనం వాటర్ ఎక్కువ వేసినా సరే వంకాయ ముక్కలు పేస్ట్ లాగా అయిపోతుందండి. అలా కాకుండా వంకాయ ముక్కలా ఉండాలంటే మనం సరిపడా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నాకు ఈ క్వాంటిటీకి వచ్చేసి పావు లీటర్ గ్లాస్ పడిందండి. ఇలా వాటర్ వేసుకొని కొంచెం బబుల్స్ వచ్చిన తర్వాత ధనియాల పొడి వేసాను నేను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నెల్లూరు స్పెషల్ అనమాట. అంటే ఇక్కడ వంకాయ ముక్కలు అయితే స్ట్రైట్గా కట్ చేస్తారు, నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేశాను. పిల్లలు అవాయిడ్ చేస్తారని చెప్పి ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే అన్నంలో కలిపి పెట్టచ్చు అని చెప్పి నేను ఇలా కోసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు. నాకైతే గరం మసాలా వేసినా కూడా నచ్చదండి. ఈ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, నిజంగా మీకైతే బాగా నచ్చుతుంది. డిఫరెంట్ టేస్ట్ వస్తుందన్నమాట. ముందు మనం తాలింపు వేయడం వల్ల, తర్వాత లాస్ట్లో ధనియా పౌడర్, మామిడికాయ ఫ్లేవర్ ఇవన్నీ మనకి తింటూ ఉంటే తెలుస్తూ ఉంటాయి. లాస్ట్ వచ్చేసి ఇలా కూర అంతా దగ్గరికి అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి, ఆ ఫ్లేవర్ పట్టేటట్టు. అంతేనండి, టేస్టీ వంకాయ మామిడికాయ కర్రీ అయితే రెడీ. చాలా బాగుంటుంది. మనం చపాతీలో తినచ్చు, రైస్లో కూడా తినచ్చు, చాలా బాగుంటుందండి. ఈ కర్రీ అయితే 2 days వరకు కూడా ఉంటుంది. అంటే మామిడికాయ వేయడం వల్ల తొందరగా పాడవదు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.